రాష్ట్రంలో ఉన్నటువంటి రజకుల మీద ఈగ వాలిన, రజకులకు అన్యాయం జరిగిన, రజకుల మీద దాడులు జరిగిన, రజకులను గ్రామ బహిష్కరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నేను ఒకటే విషయం చెప్తున్నా. రజకుల మీద ఈగ వాలిన అక్కడ అఖిల భారత రజక సంఘం జెండా ఉంటది. రజకులకు అన్యాయం జరిగినా అక్కడ అఖిల భారత రజక సంఘం జెండా ఉంటది. రజకులను గ్రామ బహిష్కరణ చేసిన వాళ్ళ పక్షాన అఖిల భారత రజక సంఘం ఉంటది. తప్పకుండా మీ అన్నగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా, మీ తమ్ముడిగా తప్పకుండా ఎల్లవేళల రజకులకు ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పేటటువంటి ఏకైక వ్యక్తిని మీ తమ్ముడిని, మీ అన్నని, మీ ఇంటి పెద్ద కొడుకుని అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఒకటే విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, మనమందరం పార్టీల వారీగా విడిపోవడం జరిగింది. కాబట్టి పార్టీలుగా ప్రతి ఒక్కరికి పార్టీ అవసరమే కాదంటలేను, పార్టీ ముఖ్యమే. కానీ కన్నతల్లి లాంటి జాతి కూడా ముఖ్యమని చెప్పేసి కూడా గ్రహించాలని చెప్పేసి ప్రతి పార్టీలో ఉన్నటువంటి నా రజక జాతి అన్నదమ్ములకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎప్పటికున్నా సరే మన లక్ష్యము అఖిల భారత రజక సంఘం పుట్టిందే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటాను. ఎక్కడైనా సరే అఖిల భారత రజక సంఘం వచ్చిన తర్వాత మన లోపల చైతన్యం వచ్చింది. అఖిల భారత రజక సంఘం వచ్చిన తర్వాత మా పక్షాన కూడా ఒక జెండా ఉందని చెప్పేసి కూడా